గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే మార్కెట్ అనేది పిఈ అనేది బ్రహ్మాండంగా పెరిగింది, చాలా బ్రహ్మాండం పెరిగింది. మన సి అనేది పడడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చాలా మనకి ఇది ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకేనా, నిన్న ఏ విధంగా జరిగిందో ఈరోజు కూడా అదే విధంగా జరిగింది. ఓకేనా, ఒకసారి మన మార్కెట్ చూసినట్లయితే ఇది మనకు ప్రివ్యూ క్లోజు ఈ 25,959 ఓపెన్ మాత్రం మనకు 25,998లో ఓపెన్ అవడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనం ఆడ వేసుకున్న పీలు ఈ 25,600 ప్లస్ 26,200 పిఈ. ఒకసారి మనం ఈ సిఈని గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ మార్కెట్ ఏర్పడి ఈ విధంగా ఒక 915 క్యాండిల్ డౌన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 915 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని దీనిపైకి వెళ్ళింది. దీని మీద మనకు ఇక్కడ ఉన్న ఈ పైన ఉన్న ఇక్కడి నుంచి మనం రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. ఒక్కసారి ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా కిందికి వచ్చేదాకా మాత్రం మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఈ మధ్యలో మనం బై చేసినట్లయితే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ కిందకి రావడం జరిగింది. కానీ మనం మెయిన్గా చూడవలసింది ఇప్పటి నుండి మనం నిఫ్టీ చార్ట్ను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకు నిఫ్టీ చార్ట్ అండి. ఇది నిన్న క్లోజింగ్ 915 క్యాండిల్ హైలో ఏర్పడడం వల్ల ఇక్కడ ఏర్పడి ఈ విధంగా డౌన్ అయింది. డౌన్ కావడం వల్ల దీని ఏమైంది, మళ్ళీ ఇది ఇక్కడ 915 క్యాండిల్ నుంచి ఇక్కడ 15 క్యాండిల్ ఇది 915 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకొని దీని హైదాకి వెళ్ళింది. మనం అనుకుంటాం దీని మీద సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి. ఎప్పుడైతే ఇది మనకు సపోర్ట్ తీసుకున్నా కూడా దీని మీద ఉన్న ఇది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. మళ్ళీ ఈ విధంగా డౌన్ అవుతుంటే దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మళ్ళీ మనం ఇక్కడ నుండి అనుకోకూడదు. ఎప్పుడైతే అది మళ్ళీ మూమెంటం తీసుకుందో మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. కానీ మనకు నిఫ్టీ చార్ట్లో మాత్రం సమానంగా రావడం జరిగింది. కానీ మన ఆడి వేసుకున్న సీట్లు మాత్రం కిందికి జరిగింది. ఇది 25,927 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, దీని హైదాకా 26,031 దాకా వెళ్ళింది. దీని హైదాకా వెళ్ళడం జరిగింది. కానీ ఇది మాత్రం మనకు రెసిస్టెన్స్గా మారి ఇక్కడ నుండి మనకు మొత్తం మార్కెట్ అనేది కింది రావడం జరిగింది. అదేవిధంగా మనం ఈ పిఈని గమనిస్తే దీంట్లో మనం ఇక్కడ ఇది ఈరోజు ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్. ఈరోజు మనకు హైలో ఏర్పడడం వల్ల ఇది మనకు డౌన్లో ఏర్పడింది. పిఈ అనేది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఎప్పుడైతే సిఈ అనేది పెరగడం జరిగిందో మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరిగింది 172 దాకా. ఓకేనా, 172 నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని హైకి వెళ్ళిన తర్వాత మనం ఈ మధ్యలో బై చేసుకుంటే ఓకే, లేదన్నట్లయితే ఇది మనం బై చేసుకున్నట్లయితే ఇది మనం ఇక్కడ ఖచ్చితంగా వెయిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మనకు మంచి మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది ఇక్కడ నుండి కిందికి వచ్చినా కూడా కింద దీన్ని ఒక 915 క్యాండిల్ నుంచి ఇక్కడి నుంచి కూడా మూమెంటం తీసుకొని దీన్ని ఈ 15 క్యాండిల్ దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని పీలు అనేవి చాలా బ్రహ్మాండంగా వేరినాయి. అవి ఏ విధంగా వేరినాయి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీలు ఇక్కడ ఈ 26,000 నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 26,000 పీఈ ఇది చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఇక్కడ మార్కెట్ 60 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, 86 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 36 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ మనం ఇక్కడ బై చేయకూడదు. ఎప్పుడైతే మనకు అక్కడ 915 క్యాండిల్ మనకు సపోర్ట్ ఉందో అక్కడ మాత్రం బై చేసుకోవాలి. ఇక్కడ ఇది మళ్ళీ 915 క్యాండిల్ సపోర్ట్ అక్కడ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది 35 రూపాయల నుంచి మళ్ళీ ఇది 65 రూపాయలకు, ఈ 65 రూపాయల నుంచి మొత్తం డ్రాప్ అయిపోయి ఇది ఎక్కడ రావడం జరిగింది, 12 రూపాయలు రావడం జరిగింది. 12 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది మళ్ళీ మనకు 131 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? అంటే మనం మెయిన్ పీ సపోర్ట్ మనం ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ నుండి మనం బై చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఈ 12 రూపాయల నుంచి ఈ విధంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,050 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ ఓకేనా, ఇది ఇక్కడ మూమెంటం తీసుకున్న తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది మళ్ళీ 60 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 142 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ మనం ఇక్కడ నుండి అస్సలు మనం బై చేయకూడదు. ఇది చూసుకున్నట్టయితే దీని మధ్య నుంచి ఉంది మూమెంట్, కానీ ఇక్కడ మనం అస్సలు బై చేయకూడదు. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ వచ్చిందో ఇది మళ్ళీ 37 రూపాయల నుండి 36 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 185 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది.
ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,100 పి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా డౌన్ అయింది ఇక్కడ రాక. మళ్ళీ ఇది 121 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 174 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 91 రూపాయల నుండి మళ్ళీ 91 రూపాయల నుండి ఇది మనకు 186 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుంచి 101 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకు. ఇక్కడ మనం మెయిన్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ మనం మూమెంట్ తీసుకుని కూడా మనం బై చేయకూడదు, మనకు కన్సల్టేషన్ అవుతుంది, అర్థమవుతుందో. తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 76 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కింది 270 రూపాయలు, ఇది 77 రూపాయల నుండి ఇది మన 75 రూపాయల నుండి ఇది 230 రూపాయలు రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే 26,150 పి ఇది. ఓకేనా. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 9:15 క్యాండిల్. ఇది మనకు 150 రూపాయల నుండి ఇది మనకు 223 రూపాయలకు. మనం ఇప్పుడే ఇది మనం అది చేయకూడదు. ఇక్కడ ఇది మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది 120 నుంచి ఇది 236 చివరి చూసినట్లయితే మళ్ళీ ఇది 122 రూపాయల నుండి మళ్ళీ ఇది 270 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఆ సీలను గమనిద్దాం. ఇక్కడ ఈ 25,900 సి అనేది గమనిద్దాం. ఇది మనకు ఇంత దారుణంగా పడిపోయింది మొత్తం ఇది. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్లయితే మనం ఎప్పుడైనా ఎక్స్పైర్ అప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఇది నిన్నటి క్లోజింగ్ ఒక 9:15 క్యాండిల్. ఎప్పుడైతే 9:15 క్యాండిల్ కిందికి రావడం జరిగిందో ఇది మళ్ళీ 79 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సపోర్ట్ తీసుకుందో ఇది మనం గుర్తుంచుకోవాలి. మెయిన్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో నిఫ్టీ చార్ట్ అనేది 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 111 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 67 రూపాయల నుండి మళ్ళీ ఇది 133. కానీ ఇక్కడ గమనించవలసింది ఈరోజు ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇది 130 రూపాయల నుండి ఇది మనకు మొత్తం జీరో మారిపోయింది. ఓకేనా. అదేవిధంగా ఈ 950 సిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్. ఇది 50 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 108 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిందో మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 71 రూపాయికి. ఆ తర్వాత మళ్ళీ ఇది 37 రూపాయల నుండి మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 85 రూపాయలు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు ఈ 9:15 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మెయిన్గా ఈ 9:15 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకుని లేదో చూడాలి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 15 క్యాండిల్ నిన్న క్లోజింగ్ అయిన క్యాండిల్ నుంచి ఇది ఈ విధంగా డ్రాప్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఎటువంటి మూమెంట్ అనేది లేదు దీంట్లో చూసుకున్నట్లయితే. ఓకేనా. ఇది మనం ఇక్కడికి వెళ్తే అనుకున్నాం కదా, ఎప్పుడు అది దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతవరదాకా ఇది మరి కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇది ఇక్కడ నుండి పెరిగి ఈ 85 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత డౌన్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది 33 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 26,000 సి ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్ ఈ విధంగా డౌన్ అయింది. 32 రూపాయల నుండి ఇది 74 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చింది, ఇది 18 రూపాయలకు వచ్చింది. 18 రూపాయల నుండి మళ్ళీ ఇది 42 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 16 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 43 రూపాయలకు. చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది ఇదంతా. అంటే ఇది మనకు కిందికి వచ్చిందన్న అవకాశాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. దీని బాడీ కట్ అయింది, ఇక్కడ నుండి కట్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం. ఇది ఎక్కడి నుంచి 40 రూపాయల నుండి ఇది ఎక్కడికి వచ్చింది, ఇది జీరో అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,100 సి ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఎక్కడి నుంచి 12 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 29 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ 5 రూపాయల నుండి ఇక్కడికి, తర్వాత మళ్ళీ ఇది 3 రూపాయల నుండి ఇదంతా జీరో. ఇదంతా ఇక్కడనే మనకు బ్రేక్ అయిపోయింది 100. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ దీన్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ మూమెంట్ తీసుకునేది ఇక్కడకనే వస్తుంది తప్ప ఏం రాదు. ఇది ఇక్కడ మనకు బ్రేక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఇది మనకు 4 రూపాయల నుండి జీరో అయిపోయింది.
ఈరోజు మార్కెట్లో. ఓకేనా, రైట్.